ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం రాత్రి 9:30 గంటలకు జరగనుంది. ఈ కళ్యాణంలో విశేషమైన రథోత్సవం రాత్రి 8 గంటలకు మొదలవనుంది. స్వామి అమ్మవార్లను ఊరేగించే ఈ రథానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. మత్స్యకారుడైన కదిరి లక్ష్మణరావు కుటుంబం ఈ రథయాత్రను ముందుండి నడిపిస్తుంది. 15 టన్నుల బరువు ఉన్న రథాన్ని సులువుగా పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. సింహాచల రథయాత్ర గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి ఈ రథం చాలా ప్రత్యేకతలతో కూడుకుంది. సుమారుగా 200 సంవత్సరాల చరిత్ర ఈ రథానికి ఉంది. అదే చూసుకున్నట్టయితే 30 అడుగుల ఎత్తు ఉంటుంది, 15 టన్నుల బరువు ఉంటుంది. ఈ రథానికి సంబంధించి మొత్తం 30 మంది ఈ రథోత్సవంలో పాల్గొంటారు. వీరంతా కూడా సమీపంలో మత్స్యకారులు. స్వామి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులకి ఒక అల్లుడిగా చెప్పుకుంటారు. అందుకే ఈ రథోత్సవంలో ప్రత్యేకించి రథసారథులంతా కూడా కదిరి లక్ష్మీనారాయణ బృందం, మత్స్యకారుల బృందం ప్రత్యేకించి దీనికోసం ఉపవాస దీక్ష ఉండి ఈ రథోత్సవంలో రథసారథులుగా నిలబడతారు. మనం చూడొచ్చు, స్వామివారి రథానికి ప్రత్యేకంగా ఒక జాకీ ఉంటుంది. అదేవిధంగా రథం కదలికలను చేయడం కోసం నియంత్రించేటువంటి పరికరం ఇది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉన్న కారణం చేత సింహాచలంలో రథోత్సవం చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా నిర్వహించాలి. స్వామి రథాన్ని రాజగోపురం నుంచి రాజగోపురం ఎదుర్కొన్నటువంటి భాగానికి ఈ తాళ్ల సహాయంతో కిందకి తీసుకొస్తారు. ఈ తాళ్ళు రెండు కూడా ఒక ఇనుప రింగులకు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ ఇనుప రింగులకు అనుసంధానం చేయబడినటువంటి ఈ తాళ్ల ద్వారా రథాన్ని నెమ్మదిగా కిందకి తీసుకువెళ్తారు. కిందకి తీసుకువెళ్ళిన తర్వాత జాకీ సహాయంతో రథాన్ని జాకీ మీద నిలబెట్టి రథం యొక్క గమనాన్ని పూర్తిగా మారుస్తారు. దీనివల్ల రథం 4 వైపులకి తిరగడానికి సులువుగా ఉంటుంది. ఈ సమయంలో పల్లపు ప్రాంతానికి రథం వచ్చిన సమయంలో జనాలంతా కూడా రథం మీదకి ఎక్కడం ద్వారా బరువుతోటి రథం ఒకవైపుకు తిరుగుతుంది. పూర్తిగా జాకీలు, అదేవిధంగా రథాన్ని నియంత్రించడం కోసం ప్రత్యేకంగా బ్రేకులు కూడా ఈ రథానికి ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది బలంగా దృఢంగా ఉండేటువంటి వారంతా కూడా ఈ రథం భాగంలో ఉండి రథం యొక్క గమనాన్ని నియంత్రిస్తూ ఉంటారు. రథోత్సవం పూర్తయ్యే వరకు వీరంతా కూడా చాలా ఏకాగ్రతతో వహించి రథోత్సవాన్ని పూర్తి చేస్తారు. రాజగోపురం నుంచి స్వామి అమ్మవార్లు రథం మీద వచ్చి తిరిగి మళ్ళీ వారిని కళ్యాణ ప్రాంగణాన్ని తీసుకెళ్లే వరకు పూర్తి బాధ్యత అంతా కూడా మత్స్యకారులు కదిరి లక్ష్మీనారాయణ బృందం వహిస్తుంది. రథోత్సవాన్ని చూడడానికి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఇటు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి రథోత్సవాన్ని చూస్తారు. ఈనాటి కాలంలో కూడా 200 ఏళ్ల క్రితం నాటి సాంకేతిక పరిజ్ఞానంతో సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం చాలా చక్కగా, కన్నుల పండుగగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఒక్క ప్రమాద ఘటన కూడా లేకుండా చాలా సులువుగా ఈ 15 టన్నుల బరువు ఉన్నటువంటి రథం జరగడమే ఇక్కడ విశేషం. స్వామివారి యొక్క రథోత్సవాన్ని చూసి, స్వామి కళ్యాణాన్ని చూసి ఇక్కడున్న భక్తులంతా కూడా తరిస్తున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.